హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుధా వర్క్స్. నేను మీ వసుధ. ఈ మధ్యకాలంలో మనం న్యూస్లో వింటూ ఉంటున్నాం కదండి, చికెన్ తినొద్దు, బర్డ్ ఫ్లూ వస్తుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది అని చెప్పి. ఓకే అండి, ఎక్కడో వచ్చేది బర్డ్ ఫ్లూ. అండ్ మనం కుక్ చేసే చికెన్కి ఏం పర్వాలేదండి, ఉడికించుకొని రోస్ట్ చేసి మళ్ళీ దానికి మసాలా పెట్టి మళ్ళీ ఉడికించి వాటర్ వేసి ఇంత ప్రాసెస్ చేస్తామండి. అయినా సరే చికెన్ షాప్కి వెళ్ళామంటే ఏదో హత్య చేసినట్లు మనల్ని చూస్తూ ఉంటారండి. తినొద్దన్నా సరే తింటున్నారు అని చెప్పి. సరేలే, ఇంకా జనాల కోసమైనా సరే తినడం ఆపాలి కదా అని చెప్పి ఆపేసామండి. మరి క్రేవింగ్ ఊరుకుంటుందా అండి? అది ఊరుకోదు కదా. మరి ఆ క్రేవింగ్ తగ్గించుకోవడానికి చికెన్లా ఉండే ఈ చికెన్ 65 అయితే తినాల్సిందే కదా. అలాగని చెప్పి దీంట్లో చికెన్ అయితే యూజ్ చేయలేదండి. మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఏమీ లేదండి, సింపుల్ ప్రాసెస్. ఇగోండి, దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ వీట్ ఫ్లోర్ అయితే తీసుకున్నానండి, గోధుమ. ఇక్కడ మీరు మైదా కూడా తీసుకోవచ్చండి, బట్ మైదా అనేది హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఈ గోధుమ పిండితోటే ఈరోజు మీకు నేను చికెన్ 65 ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. టేస్ట్లో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వవసరం లేదండి, అంత టేస్టీగా యాజ్ ఇట్ ఈజ్ చికెన్ పీసెస్ తిన్నట్టుగానే ఉంటుందండి. ఇగోండి, చపాతీ ముద్ద కలుపుకున్నట్టుగానే కలుపుకోవాలి. దీంట్లో కూల్ వాటర్ అయినా సరే హాట్ వాటర్ అయినా సరే వేసి మనం కలుపుకున్న చపాతీ ముద్దని వాష్ చేసుకోవాలండి. మీరు విన్నది కరెక్టేనండి, ఆ చపాతీ ముద్దని మనం కూల్ వాటర్లో కానీ హాట్ వాటర్లో కానీ ఇలా వాష్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత చూడండి, నేను ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. చూడండి, చూపిస్తాను కదా, ఇట్లా అండి. అసలు అచ్చం ఇవి చూడండి, చూడ్డానికి చికెన్ పీసెస్ లాగే ఉన్నాయండి. టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది ఇది. అండ్ మనం ఇలా గోధుమ పిండితో చాలా రకాల వెరైటీస్ అన్నీ ట్రై చేస్తూ ఉంటామండి. బట్ ఇలా చికెన్ అయితే ఎప్పుడు ట్రై చేసి ఉండము. పిల్లలకు కూడా ఇది పెట్టొచ్చండి, అప్పుడప్పుడు డిఫరెంట్గా పిల్లలకి స్నాక్స్ టైంలో కూడా దీన్ని ప్రిఫర్ చేయొచ్చండి. ఇవ్వండి, ఇప్పుడు ఇలా పీసెస్ తీసుకున్నాను కదండి. ఇప్పుడు స్టవ్ పైన బౌల్ పెట్టి బౌల్లో వాటర్ తీసుకొని ఈ వాటర్లోన పసుపు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇవ్వండి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి. మనం చేసుకునే చికెన్ పీసెస్ యొక్క క్వాంటిటీని బట్టండి. ఇవ్వండి, ఇట్లా యాడ్ చేసుకొని వాటర్ని బాయిల్ చేయాలండి. ఇది బాయిల్ చేసేటప్పుడు పసుపు వేసిన వాటరు రెడ్ కలర్లోకి వస్తుంది కదండి, అంతవరకు ఈ వాటర్ని బాయిల్ చేయాలండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా. ఇగోండి, వాటర్ అంతా బాయిల్, ఇగోండి ఇట్లా కలర్ చేంజ్ అయింది కదండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసి మనం పీసెస్ తీసుకున్నాం కదండి చపాతీ ముద్దని, ఇగోండి ఆ పీసెస్ ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ మ్యాష్ అయిపోవండి వాటర్లోన, అసలు ఒకదానికొకటి కూడా అంటుకోవు, విడివిడిగా చికెన్లా బాయిల్ అవుతుంది. చూడండి, అసలు మిరాకిల్ అండి. నేను వేసేటప్పుడు అంటుకుంటాయేమో పాడైతాయేమో అనుకున్నానండి, అసలు నాకే మిరాకిల్ అనిపించింది. చికెన్ కూడా ఇంత అందంగా కనిపించదేమో అండి, అంత అందంగా అంత టేస్టీగా ఉంటాయి ఇవి. చూడండి, ఒక్కసారి ఇలా కదిపానా చికెన్లా ఉడుకుతుందండి. ఇది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క పొంగు వచ్చేంత వరకు దీన్ని ఇప్పుడు ఉడికించుకోవాలండి. లోపటి వరకు ఉడుకుతుంది. అట్లయితే హైలో పెట్టారంటే పైన ఉడుకుతుంది, లోపలంతా కచ్చగా ఉండిపోతుందండి. ఇగోండి ఇట్లా చూడండి, అసలు నోరు ఊరిపోతుందండి నాకు ఇవి చూస్తుంటుంటేనే. ఇగోండి, ఇలా ఒక్క పొంగు వచ్చేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఇంకొక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. సర్వ్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఇగోండి, ఇట్లా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యేలోగా మిగతా ప్రాసెస్ అయితే చేద్దామండి. ఇగోండి, ఇప్పుడు మనం ఇలా ఉడికించుకొని తీసుకున్నాం కదండి పీసెస్, ఇందులో పసుపు, కారం, మీ దగ్గర చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా లేదా గరం మసాలా, చికెన్ మసాలా ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చండి. దీనిపైన ఒక పించ్ సాల్ట్ అండి, సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా ఒక హాఫ్ నిమ్మకాయలో హాఫ్ చెక్కండి, ఒక నిమ్మకాయ. ఇది కొంచెం క్రిస్పీగా రావడం కోసం అని చెప్పి నేనైతే కార్న్ఫ్లవర్ వేసానండి. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం చల్లగైన తర్వాత చెయ్యండి, వేడిగా అయితే చేయి కాలిపోతుంది. ఇప్పుడు ఈ మసాలా అంతా పీసెస్కి పట్టిస్తున్నాను. చూడండి, ఇట్లా పట్టించుకోవాలండి. కొంచెం డ్రైగా ఉంటే వాటర్ చిలకరించుకుంటూ కొంచెం వెట్టగా చేస్తూ ఇట్లా మొత్తం మసాలా అంతా పీసెస్కి పట్టాలండి బాగా.
ఇగోండి ఇలా పట్టించుకొని పీసెస్ని కొంచెం ప్రక్కన పెట్టి ఇప్పుడు మనం ఆయిల్ అయితే స్టవ్ పైన పెట్టుకున్నాం కదండి, అది ఎంతవరకు వచ్చిందైతే దాని ప్రాసెస్ చూద్దామండి. ఇగోండి ఇట్లా ప్రక్కన పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ చూడండి ఆల్మోస్ట్ హీట్ అయింది కదండి. ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్క పీస్గా మనం వేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలండి. ఇలా వేసేటప్పుడు ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా రోస్ట్ అవుతుందండి. లోపటి వరకు మెత్తగా స్పాంజిలా ఉండి పైన క్రిస్పీగా ఉంటుందండి. చూడండి అసలు రోస్ట్ అయి తీసిన తర్వాత ఇవి చికెన్ పీసెసే అంటారండి, అలా ఉంటుంది. అసలు చాలా బాగుందండి. టేస్ట్ కూడా నేను టేస్ట్ ఏమైనా కాంప్రమైజ్ అవ్వాలేమో అనుకున్నానండి, బట్ టేస్ట్లో కూడా అస్సలు కాంప్రమైజ్ కూడా అవ్వక్కర్లేదండి. సేమ్ చికెన్ 65 ఎట్లా తింటామో టేస్ట్ కూడా అంతే విధంగా ఉంటుంది. నా మాట కాదు కానండి, మీరు ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీ మాటలతోటి చెప్పండి ఎట్లా ఉందో. అంత బాగుంటుందంటారు. మీరు ట్రై చేయండి. స్నాక్స్ టైంలో దీన్ని ఒకసారి పిల్లలకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ప్రిఫర్ చేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. అండ్ చికెన్ క్రేవింగ్ ఉండే వాళ్ళైతే చికెన్ అనేది లేకుండా వాళ్ళకి రోజు అసలు గడవదండి. వీక్లో ఒక్కసారైనా సరే చికెన్ తినాల్సిందే. మరి అలాంటి వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకొని తిన్నారు అంటే క్రేవింగ్ పోతుంది. అండ్ చికెన్ తిన్నామని బయట నుంచి తెచ్చుకొని తిని హెల్త్ ఇష్యూస్ తెచ్చుకునేంత ప్రాబ్లం కూడా ఉండదండి. ఇప్పుడు ఇలా రోస్ట్ అయిన దానిపైన చాట్ మసాలా, ఒక నిమ్మకాయ ఇలా పిండుకొని మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని తింటే అసలు టేస్ట్ ఉంటుందండి. చూడండి పీసెస్గా చేస్తే అచ్చం చికెన్ పీసెస్ లాగే ఉంటుందండి. టేస్ట్ లుక్ రెండునండి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఇంకొక వీడియోతో ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.